ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు ఒక క్లారిటీ ఏంటి అంటే, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా పాత్వేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఇంటర్నేషనల్ పాత్వేస్ వచ్చాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా ఇండియాకి వచ్చాయి. సో వాట్ ఈస్ ద జెన్యూన్ రీజన్ టు జాయిన్ ఇన్ దిస్ అపోలో అండ్ లెస్టర్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్? ఎంతమంది రీసెర్చ్ ఇంపార్టెంట్ అనుకుంటారు ఈ ప్రపంచంలో? ఒకరు, ఇద్దరు. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. రీసెర్చ్ లేకపోతే ఏం లేదు. అది మైక్ అయినా కానీ, లైట్ అయినా కానీ, టీవీ అయినా కానీ, ఏదైనా సరే, ఆ కెమెరా కానీ, లేకపోతే ఇక్కడ మాట్లాడేది రెకార్డ్ అయ్యేది కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద రీసెర్చ్. ఎవడో ఒకడు ఓకే ఇది ఎందుకు ఇలా ఉంది అనే క్వశ్చన్స్తో స్టార్ట్ అయ్యి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలని చెప్పేసి వెళ్ళారు. ఇది నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. లైఫ్ సేవింగ్ ఎగ్జాంపుల్స్, క్యాన్సర్ రీసెర్చ్, కార్డియోవాస్కులర్ రీసెర్చ్, ఈఎన్టీ, కొత్త కొత్త మందులు, ప్రతి ఒక్కటి ఈజ్ బికాస్ ఆఫ్ ద రీసెర్చ్. అండ్ ఆ రీసెర్చ్ అనేది ఇండియాలో చాలా తక్కువ. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, యాటిట్యూడ్ లేదు. మనం ఎప్పటికీ మనం ఏం అడుగుతున్నామంటే, ఓకే నేను చదువుకోవాలి, జాబ్ వెళ్ళిపోవాలి, ఆ మైండ్ సెట్తో వచ్చేస్తాం. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే లేబర్స్, రైట్? We have been treated like laborers, we have been acting like laborers, we wanting to become laborers. ఎన్ని రోజులు అలా ఉండాలనేది పెద్ద క్వశ్చన్. ఎందుకు అలా అంటే, మనం ఆ ఒక రీసెర్చ్ అనే ఆస్పెక్ట్ని వీ డోంట్ ఈవెన్ టేక్ వెరీ వెరీ సీరియస్లీ అండ్ వీఆర్ నాట్ ఫోకసింగ్ దర్. నాట్ ఓన్లీ ఆర్ ప్రాబ్లం, మనం ట్రైన్ చేసి పెట్టారు, మనం అలానే ఆలోచిస్తున్నాము. దానికి ఒక గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వై ఐఐటీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి టాప్ నాచ్. అక్కడ ఆ ప్రొఫెసర్స్ ఆ రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ రీసెర్చ్ ఏం జరుగుతుందో అది వెళ్ళి పిల్లలకి నేర్పుతారు. అందుకే మనం బయట చదువుకునేదానికన్నా వాళ్ళకి 5 times, 6 times, 7 times ఎక్కువ తెలుస్తుంది. ఎక్కువ తెలిసేది వాళ్ళకి ఏదో టాలెంట్ ఉందని కాదు, మనకి టాలెంట్ లేదని కాదు. ఎక్స్పోజర్ ఇస్ ఇంపార్టెంట్. ఆ ఎక్స్పోజర్ ఎవరు ఇస్తారు? ఏదో ఒక బుక్ ఎవరో ఒకరు 7 years 10 years ముందు రాసిన బుక్ని మనోళ్ళు ఈరోజు నేర్పించుకుంటుంటే ఆ ఎక్స్పోజర్ రాదు. ఈ రోజు ఉన్న ప్రాబ్లం ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్ని నేర్పించే వాళ్ళు మనతో మాట్లాడుతుంటేనే ఎక్స్పోజర్ వస్తుంది. ఓకే, ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ లెస్టర్ డిడ్ ఈస్ స్టార్టింగ్ ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ CDHPM. ఆ CDHPMలో ప్రైమరీలీ మనం ఏం చేస్తాము అంటే, we are researching for healthcare using AI. ఏఐతో హెల్త్ కేర్లో ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనే దాని మీద ఫుల్ రీసెర్చ్ నడుపుతున్నారు. ఆ రీసెర్చ్ డైరెక్టర్స్ నార్మల్ కాదు. ఒక అతను ఆయన సర్ నిలేష్, చాలా పెద్ద పోస్ట్ ఫ్రమ్ UK. అండ్ ఇక్కడ మన పద్మవిభూషణ్ అంటాం కదా, అక్కడ నైట్వుడ్ తీసుకున్న ఆయన క్వీన్ దగ్గర, ఆయన డైరెక్టర్. ఇంకొక ఆయన అపోలో హెడ్ ఆఫ్ AI సుజయ్ రాయ్ గారు, వాళ్ళిద్దరూ డైరెక్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఇన్ చిత్తూరు. అది అండర్లయింగ్ వర్డ్, ఇన్ చిత్తూరు. ఇది మళ్ళా మనము తీసుకెళ్లి హైదరాబాద్, చెన్నై అని కాకుండా చిత్తూరులో తీసుకొచ్చి దాన్ని లాంచ్ చేసాం. సో నౌ దట్ ఈస్ కండక్టింగ్ ఆల్మోస్ట్ 5-6 PhDs రిక్రూట్ కూడా చేస్తున్నాము. వాళ్ళందరూ అందులో ఉంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే రీసెర్చ్. సెకండ్, ఆ రీసెర్చ్లో మన స్టూడెంట్స్కి యాక్సెస్, అండ్ ఆ స్టూడెంట్స్ కూడా ఆ హెల్త్ డేటా మీద వెళ్ళి పనిచేసే ఆప్షన్, ఇలాంటి విషయాలు వాట్ వీఆర్ బ్రింగింగ్ ఇన్. ఓకే, సో జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ఇక్కడ చేయట్లేదు. అది అపోలో అయినా సరే, లెస్టర్ అయినా సరే, జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ఏదో చేయట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్.